మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణలో భాగంగా బీఆర్కే భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, నేతలందరూ కూడా మోహరించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు కత్తి కార్తిక్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఎందుకు ఇంతమంది కార్యకర్తలు కానీ నేతలు కానీ రోడ్డు మీద బయటాంచాల పరిస్థితి వచ్చింది విచారణ సందర్భంగా? ఇప్పుడు తెలంగాణ తెచ్చిన మా బాబు ఒక 60 ఏళ్ళ కళ తెలంగాణ కోసము సావు నోట్ల పోయి ముద్దాడి మరీ వచ్చిన మా కేసీఆర్ సార్ని అనుమానించడం అంటే ఒక సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయమన్న అంత సమానం. అటువంటిది యావత్ తెలంగాణ ప్రజలు ఆయనను అనుమానిస్తున్నారంటే, రామా, ప్రతి ఒక్క ఊరు నుంచి వస్తాం, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడవిల్ల, ప్రతి ఒక్క అన్నదమ్ములు వచ్చినారు ఆయనకు మద్దతుగా. ఆయనను అనుమానిస్తుంటే ఆ సీతమ్మ తల్లిని అనుమానించినట్టు. ఖచ్చితంగా వస్తాం, బరాబర్ వస్తాం. ప్రధానంగా ఈ ఆరోపణలు ఎట్లా చూస్తారు? కమిషన్ చేసేటువంటి ఆరోపణలు కానీ, కుంగిందనేటువంటి విషయం కానీ, అంతకుముందు కట్టడంలో జరిగినటువంటి అవినీతిలో వచ్చిన ఆరోపణలు, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంకొక చేసే స్కామ్. రేవంత్ రెడ్డి కమిషనే ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కాళేశ్వరం గురించి చెప్తున్నారు. ది వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని మాట్లాడండి. మీరు అమెరికాలో చూడండి, వాషింగ్టన్ పోస్ట్ హ్యాస్ పబ్లిష్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆఖరికి డిస్కవరీ ఛానల్లో కూడా చెప్పినారు, దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ ఇంజనీరింగ్ మార్వెల్ అని. ఇంతమంది చెప్తున్నప్పుడు, ఇంతమంది డాక్యుమెంట్ చేసి చెప్పినప్పుడు, ఈ టైంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని పాట లేదు, 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు కానీ అన్పడ్ గవార్గాళ్ళు ఎప్పుడు చూసినా కేసీఆర్ మీద పడుతున్నారు. ఇది ప్రజలు అనే మాట. ఎందుకంటే ఆయన సీట్ అందించుకున్నాడు దేనికి? కేసీఆర్ సార్ని తిట్టుకుంటూ అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూ ఆఖరికి ఇప్పుడు కూడా జూటా సర్కార్. కాంగ్రెస్ అంటే జూటా సర్కార్, జూటా మాటల సర్కార్. ఏ ఒక్క మాట మాట్లాడి అంత బట్టెబాజు మాటలు ఎవ్వరు నమ్ముతలేరు కాంగ్రెస్ని. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ మీద బురద జల్లడానికే ఇదంతా ఒక స్కీమ్ లెక్క నడుస్తున్నది. ప్రతి ఒక్క తెలంగాణ ఆడవిల్లనే కానీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి అర్థమైపోయింది. ఇంకా నీ ఆటలు సాగవు రేవంత్ రెడ్డి, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనేటిది పచ్చిగా చెప్పాలంటే ప్రజలందరూ నువ్వు ఏం పీకుంటావు పీక్కో అని అంటున్నారు. ఒకవేళ ఇది విచారణ వరకే ముగుస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ అరెస్ట్ వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇగో ఇప్పుడు విచారణ చేస్తున్నప్పుడు మా లీడర్ పోయిండు. ఆయనకు ఆల్రెడీ అగ్ని పరీక్ష అంటే ప్రజలు మేము అనుకుంటున్నాం ఆయన అగ్ని పరీక్ష చేసిన సీతమ్మ తల్లి లెక్క బయటికి వస్తాడు, లంకని గెలిచిన రాముని లెక్క బయటికి వస్తాడు, మచ్చ లేకుండా తెలంగాణలో రేపు నిలబడతాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.